చేర్చుకున్నారు. నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చాలా హింసలకు గురైన, పోవడం రావడం, మళ్ళీ ఇల్లు లేక, మళ్ళీ మా ఊరి నుంచి రాలేక, మళ్ళీ ఆ తర్వాత దబర్లు గిబర్లు ఎత్తుకొని గూడూరుకు వచ్చేసిన. ఒక ఆమె ఇంట్లో 10 రోజులు ఉండి ఆడుండిలా, ఇంకొక ఆమె ఇంట్లో 10 రోజులు ఉండి ఆవుండిలా. మళ్ళీ ఆ పిల్లోడు నేను అదంతా ఇల్లు ఎత్తుక్కొని ఒక ఇంట్లోకి పోయినాం. ఆ ఇంట్లో కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాం, చాలా కాలం ఉన్నాం. అయితే కంపెనీలో మాత్రం నమ్మకంగా పనిచేస్తూ ఉండ నేను. అప్పటి నుంచి కూడా నేను 10వ వంతు సంఘశాఖ పోయినప్పటికీ, యాడికి పోయినా కూడా సరే నాకు దేవుడిచ్చిన ఆ జీతంలో 10వ వంతు ఇస్తూనే ఉండ. అంటే 10వ వంతు బయట చెప్పాలన్న ఉద్దేశం కాదు, దేవుడు ఆ పని నాకు ఇచ్చిన దానికి దేవుడికి నేను కృతజ్ఞత కలిగి నా 10వ భాగం దేవుడికి ఇస్తూనే ఉండ. అయితే ఈ మధ్యకాలంలో నేను అది 7 ముద్రల గ్రంథాన్ని చదువుతూ ఉండ. ఎన్ని హింసలైనా దేవుడు నన్ను చాలా 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 ఒత్తిడికి, కంపెనీలో కావచ్చు, బస్సులో కావచ్చు, ఎక్కడ నిలబడ్డ ప్రతి స్థలంలో కూడా సరే చాలా ఒత్తిడి, బాధలు, కష్టాలు, దిక్కుదాసని పరిస్థితులు, మానసికంగా రేతిరి నిద్రలేని పరిస్థితులలో అటు సాగిపోతూ ఉండ. మొన్న ఆదివారం కాక అంతకు ముందు ఆదివారం రోజు శిక్షలోకి రానివాడు దురుబ్బేజుడే, కానీ శిక్షలు దేవుడు శిక్షిస్తాడంటే ఎన్ని విధాలుగా శిక్షిస్తాడో. డబ్బులు లేని పరిస్థితి, వడ్డీలు కట్టలేని పరిస్థితి. ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు గూడూరుకు వచ్చి 12 సంవత్సరాల నుంచి కాడ జీతం తెచ్చుకోను, ఏడ ఇంటి బాడుగు కట్టను. ఇంటి బాడుగులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటి బాడుగులు ఇసుకెత్తిపోతూ ఉంది. దేవుడిని ఎంతగానో గోజారుకుంటా ఉన్నాం, సొంత ఇల్లు నాయన అని. నేను అనుకుంటాను, దేవుడు ఇంత అసలు కొన్ని కోట్ల రూపాయలు పలానా దిగుడు ఉండదంటే దానికంటే గొప్పవాడు దేవుడు. దానికంటే కూడా ఇంకా కోట్ల కొలది కూడా దేవుడు గొప్పవాడు. ఎందుకు ఈ పేదరికాన్ని దేవుడు గుర్తించలేకపోతున్నాడు అని కొన్నిసార్లు దేవుడి మీద నేను బాధపడతా ఉంటాను. బాధపడ్డా కూడా మళ్ళీ వెంటనే దేవుడి మీద బాధపడడానికి నేను ఎవరు అసలు అనుకొని మళ్ళీ నేను దేవుడిని క్షమించమని అడుగుతాను. 7 ముద్రల గ్రంథం చదివేటప్పుడు దేవుడు ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. 7 ముద్రల గ్రంథం చదివేటప్పుడు, ఏ ముద్ర చదివేటప్పుడు ఆ ముద్రలో ఉండే ఆత్మ మన మీద పనిచేస్తుందంట. అది మనం ఏం చేసుకోలేం కాబట్టి మన పక్కోళ్ళ మీద పనిచేస్తుందంట. ఆ ఆత్మ పక్కోళ్ళ మీద ప్రభావం చూపించి నన్ను ఎంత ఒత్తిడి గురి తీసుకొస్తుందో, అసలు ఎంత ఒత్తిడిలో నలిగిపోతున్నానో నేను. అసలు అన్నం తినకుండా, నిద్రపోకుండా, కొన్నిసార్లు పెందలాడే నిద్రపోతా, 10 గంటలకు మెలకు వచ్చేస్తుంది, 4 దాకా ఇంక నిద్రే రాదు. ఏదో ఒక ఆలోచన అదేంది, ఆ ప్రభావం ఏందంటే ఆ ముద్ర మీద ఉన్న ఆత్మ మన మీద పని చేయలేక మన చుట్టుపక్కల వాళ్ళ మీద పనిచేసి వాళ్ళ మీద నుంచి ఆ ప్రభావం మన మీదకి తీసుకొస్తుందని ప్రవక్త బాగా చెప్తా ఉన్నాడు. నేను అట్లాగే ఆ ప్రభావం నా మీదకు పెడకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండ. అయినా ఏదో ఒక విధంగా మానసికమైన శోభ అనుభవిస్తూ ఉండ. అందుకనే మొన్న శుక్రవారం రోజు పాస్టర్ గారు నా తృప్తిగా ప్రార్థించడానికి నాకు 3 సార్లు అవకాశం ఇచ్చినారు. నేను నా మనసులో ఉన్నదంతా బయటికి కక్కడానికి దేవుడు 3 సార్లు పాస్టర్ గారి ద్వారా అవకాశం ఇచ్చినాడు. పాస్టర్ గారు కూడా మమ్మల్ని ఎన్నో విధాలుగా, మా దీన స్థితిలో కూడా ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరించి, నా కోసం ఎదురు చూసి, మాకు ఫోన్ చేసి మా స్థితిగతులు ఎరిగినప్పుడు నిజంగా దేవుడు పాస్టర్ గారిలో నుంచి కూడా చాలా సార్లు సహాయం అందుకున్నాం మేము. సంఘానికి కూడా, సంఘం గురించి నేను ప్రార్థిస్తున్నాను, పాస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. ఒత్తిడిలో నుంచి బయటపడాలన్న ఆలోచన కాదు, కానీ ఈ ఒత్తిళ్ళు మనకు రావడం సహజమే. అయితే 59 సంవత్సరాల దాకా నేను కంపెనీలో చేసే అవకాశం ఉంది. దేవుడు రాకడ ఆలస్యం అయితే నేను ఎటువంటి పరిస్థితిలో కూడా కంపెనీని మానకూడదు, మానితే యాత్ర జీవితం గడవడం కొంచెం కష్టమని పోయిన సంవత్సరం నేను షిఫ్ట్లు సంవత్సరం రోజులు పనికి పోతే 12 గంటలకు ఇంటికి వచ్చేదాన్ని రాత్రి. ఆ టైంలో కూడా నాకు ఏ కీడు, అపాయం, నష్టం ఏం కలగల. అసలు చాలామంది చాలా విధాలుగా చెప్పుకునే ఈ రాత్రి నాకు ఇది జరిగిందని. నేనైతే ఏ విధంగా కూడా చెప్పలే, ఎందుకంటే నాకు ఏం జరగలేదు కాబట్టి. అయితే ఒక్కరోజు కూడా చల్లబెట్టలే నేను.
ఈ సంవత్సరంలో కూడా ఇది 8వ నెల అయితే ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు నేను. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. నా రాకపోకట్లో, నా పని బాటల్లో దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. అయితే మేము ఒత్తిడిలో ఉన్నప్పటికీ, శిక్షలో ఉన్నప్పటికీ దేవుడు ఆదరణ మాకు ఎంతో క్షేమంగా ఉంది. దేవుడు ఆదరణ లేకపోతే మాకు చిన్న పెద్ద లేని దానికి ఈ పాటికి మా జీవితాలు ఎంత చల్లా చెదరైపోయి ఈదుల పాలు దావల పాలు అయిపోయి ఉండేటియాము. దేవుడు ఆదరణలో ఉన్నాం కాబట్టి మేము నేటికి ఒక కుటుంబంగా సజీవంగా సంఘంలో చేరి దేవుడిని ఆరాధించి ఈ రీతిగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు మాకు ఎంతో కృపనిచ్చినాడు. ఇందుని బట్టి సమయం ఇచ్చిన పాస్టర్ గారు హల్లెలూయా. మంచిది. మరి అందరూ చప్పట్లు కొడతారు గట్టిగా. మరి 12 సంవత్సరాలు అంతేనమ్మా.